వెల్కమ్ టు డే 1 ఆఫ్ సైలెంట్ లెటర్ సిరీస్. సైలెంట్ లెటర్స్. ఈ సైలెంట్ లెటర్స్ అనేవి మనం రాసేటప్పుడు వర్డ్లో ఉంటాయి, కానీ మనం పలికేటప్పుడు మాత్రం దాన్ని ప్రొనౌన్స్ చేయం. ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద ఇంగ్లీష్ వర్డ్స్ లో మనం సైలెంట్ లెటర్స్ అనేవి అబ్జర్వ్ చేస్తుంటాం. అసలు ఈ సైలెంట్ లెటర్స్ అనేవి ఆ వర్డ్ లో ఎక్కడి నుంచి వచ్చాయంటారు? ఈ చాలా లాంగ్వేజెస్ నుంచి బారో చేయబడ్డాయి. సపోజ్ లైక్ జర్మన్, స్పానిష్, French, and even from Sanskrit also. Let us know some interesting facts about the silent letters. సైలెంట్ లెటర్స్ అనేవి బిగినింగ్ లో ఉండొచ్చు, మిడిల్ లో ఉండొచ్చు, ఎండ్ ఆఫ్ ద వర్డ్ లో కూడా ఉండొచ్చు. ఫస్ట్ సపోజ్ బిగినింగ్ ఆఫ్ ద లెటర్ లో చూసుకుంటే ఇక్కడ మనకి వీ హ్యావ్ అన్ ఎగ్జాంపుల్. హెచ్ అనే లెటర్ సైలెంట్ గా ఉంది. వెన్ ఇట్ కమ్స్ ఫర్ మిడిల్ ఆఫ్ ద వర్డ్ వీ హ్యావ్ మసల్. ఇక్కడ సి అనే లెటర్ సైలెంట్ గా ఉంది. ఎండ్ ఆఫ్ ద వర్డ్ ఇక్కడ మనం క్లైమ్ చూసుకుంటే ఇక్కడ బి అనేది సైలెంట్ గా ఉంది. Silent letters can help us to differentiate homophones. For example, he knew that the new version of app is expensive. ఇక్కడ న్యూ అండ్ న్యూ ఈ టూ హోమోఫోన్స్ ని మనం డిఫరెన్షియేట్ చేయడానికి సైలెంట్ లెటర్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, సైలెంట్ లెటర్స్ అనేవి ఒక ఆరిజిన్ ని తెలపడానికి కూడా మనం ఈ సైలెంట్ లెటర్స్ అనేవి యూజ్ చేయొచ్చు. సేవ్ దిస్ రీల్. కన్ఫ్యూజ్ అయ్యే సైలెంట్ వర్డ్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి.